ఆదిత్య పరిస్థితి అయితే మరీ దారుణమైంది. ఆకలితో అలమటించి పేగులు కూడా ఎండిపోయి తింటే కూడా చచ్చిపోయే స్టేజ్లోకి వచ్చేశాడు. కానీ అతని మది అంతరంగంలో ఒంట్లోని ప్రతి కణంలో కసి లాంటిదేదో బలంగా రక్తంలో కలిసి ప్రవహిస్తూ బ్రతకాలనే మొండి పట్టుని పెంచాయి. ఇలాంటి పరిస్థితి తనకు కల్పించిన వాళ్ళ మీద ఖచ్చితంగా కక్ష తీర్చుకోవాలి. వాళ్ళకి ఇంతకు 10 రెట్లు శిక్ష పడేలా చేసి తనంటే ఏంటో తెలియజేయాలి. ఎవరికి అపకారం చేయని తన తల్లిని తనని ఇంత హింసిస్తున్న వాళ్ళకి చావంటే ఏంటో రుచి చూపించి తన కోపం తీర్చుకోవాలి అనుకున్నాడు. అందరికంటే ముఖ్యంగా తన తండ్రి గుర్తొచ్చాడు. అతను చూపించిన ప్రేమ, మాట్లాడిన మాటలు ఇదంతా అబద్ధమా, అంత నాటకమా? మరి ఎందుకు ఎక్కడో ప్రశాంతంగా దూరంగా ఉన్న తనని, తన తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి నరకాన్ని అనుభవించేలా చేశాడు? ఆదిత్య పసి మనసు ఇనుప సంకెళ్లతో చుట్టేసి గట్టిగా లాగినట్టు అవుతుంది. ఆ చిన్ని వయసులో ఎంతో స్వచ్ఛతనం ఉండాల్సిన గుండె పండగ మారిపోయింది. ఇకపై ఎవ్వరి మీద ఎలాంటి ఫీలింగ్స్, ఎఫెక్షన్స్, వారు చూపించే ప్రేమ ఏది కూడా తను సచ్చే వరకు నమ్మకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అది తన మైండ్లో, హార్ట్లో బలంగా స్టాంప్ వేసేసుకుంది. ఆ చీకట్లోనే తనలో తను శక్తిని కూడగట్టుకుని ఇంకా మొండిగా రాటు తేలాడు. నరకంలోనే రేపటి తన ఫ్యూచర్ని ప్లాన్ చేసుకున్నాడు. తను ఉండే గది పక్కన అజయ్ ఆఫీస్ రూమ్ ఉంది. అక్కడ అజయ్ మేనేజర్ తప్ప ఇంకెవ్వరూ లోపలికి రారు. అక్కడే అతని డీలింగ్స్, సెటిల్మెంట్స్, మాటలు చంపడానికి వేసే ఎత్తుగడ్డలు కూడా జరుగుతుంటాయి. అజయ్ లేకపోయినా అవి అలా కొనసాగుతున్నాయి. కానీ ఆదిత్యకి తెలియదు అక్కడ అజయ్ లేడని. అది ఇన్విజిబుల్ అవ్వడంతో మాటలు మాత్రమే వినబడుతున్నాయి. ఎవ్వరు కనబడటం లేదు. చదువు ఎలాగో లేదు. ఇక చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా అతనికి లేదు. దాంతో అక్కడ ఏం జరిగినా ప్రతి ఒక్క నిమిషం తన చెవులని షార్ప్గా చేసి ఆ డీలింగ్స్ అన్నీ వినడం ప్రారంభించాడు. ఇటువైపు వీళ్ళు పెడుతున్న టార్చర్ కూడా అతని పట్టుదల ముందు పనికి రాకుండా పోయింది. సరిగా కొన్ని నెలలు ఇదే తతంగాన్ని కొనసాగించారు క్రూరమైన ఆ రాక్షస జాతి ఆడవాళ్ళు. అయితే అప్పటికీ తెలియదు ఆదిత్య అన్ని రకాలుగా తనని తాను ఎంత దృఢంగా మరల్చుకున్నాడని. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తనను చూసి ఈ ప్రపంచమే భయపడేలా, తన పేరు పలికితేనే వణికేలా చేస్తాడని. ఆ క్షణం ఎవరూ ఊహించలేదు, ఒక ఆదిత్య తప్ప. తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉండడంతో వసుంధర, భవిత, మాధురి ముగ్గురు వెళ్ళారు. పనావిడతో యమునాకి అన్నం పడేయమని, కనిపెట్టమని చెప్పి వెళ్ళిపోయారు. యమున మీద అభిమానం ఉన్న పనావిడ భోజనం తీసుకువెళ్ళింది పళ్ళెం నిండుగా. కళ్ళు లోపలికి పోయి చెంపలు కిందకి జారి చూడటానికే భయం కొలిపేలా ఉంది యమున. ఎంత అందంగా, చూడగానే మదిని దోచే అంత అందమైన అమ్మాయి ఏనా ఇలా ఉంది అనిపించి ఆవిడ చూస్తూనే కాస్త బెదిరి ధైర్యం తెచ్చుకునే ముందుకు వెళ్తూ భోజనం చేయండమ్మా అని అడిగింది. రోజులా మాధురి రాలేదని తెలిసి ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆవిడ కాళ్ళ మీద పడిన యమున, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు తెలిస్తే దయచేసి చెప్పండమ్మా అని వణికే గొంతుతో పీలగా అడిగింది. అడగడానికి కూడా ఓపిక రాలేదు ఆమెకి. అయ్యో, మీకు తెలియదా, మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఆ బాబుని కూడా గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు రాక్షసులు. ఎలా తట్టుకుంటున్నాడో పసివాడు. చీర కొంగు నోటికి పెట్టుకుంది. నా బిడ్డ ఇక్కడే ఉన్నాడా? అంత దీనస్థితిలో కూడా సంతోషం వేసింది ఆమెకి. అవునమ్మా, పక్క గదిలోనే ఉన్నారు. అమ్మ, నా ప్రాణం పోయేలోపు మీకో సాయం చేస్తాను. అశోక్ బాబుకి ఫోన్ చేస్తాను. ఆయనతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. ఎక్కడో దగ్గర ప్రాణాలతో అయినా బ్రతుకుంటారు కదా. ఇలా ఈ నరకం ఎన్ని రోజులు పడతారు? చెబుతున్న ఆవిడ ఆ విషయంలో దేవతలా కనబడింది. చేతులు పట్టుకొని, నీకు పుణ్యం ఉంటుంది. ఆ సాయం చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేలా చూడమ్మా. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. సరేనమ్మా, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. మీరు తినండి అని చెప్పి ఎవరూ చూడకుండా కిందకి వెళ్ళింది. ఆవిడ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఉంటుంది. నమ్మకమైన పని ఆవిడ. పైగా సీనియర్ అవ్వడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. అశోక్ నెంబర్ తెలియడంతో వెంటనే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆశ్చర్యపోయిన అశోక్ అరగంటలో వచ్చేస్తానని చెప్పాడు. అతనికి ఎలా రావాలో కూడా చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇదే విషయం వెళ్ళి యమునాకి చెప్పి నేను వెళ్ళి బాబుకి కూడా చెప్తాను. అమ్మా, మీరు భయపడకండి అంటుంటే, లేదమ్మా, నేను ఆదిత్యాన్ని చూడాలి. నేను వెళ్తానమ్మా, పంపించండి అంది. సరే రండి అని అక్కడ ఎవరూ లేకపోవడంతో చూసి జాగ్రత్తగా ఆదిత్య ఉన్న గది ముందు వదిలి తలుపులు తీసింది. అన్ని రోజుల తర్వాత కొడుకుని చూస్తానన్న ఆనందంలో యమునాకి గుండె బరువైంది. బరువైన హృదయంతో ఆదిత్య అని పిలిచింది. ఎక్కడో లీలగా వినబడుతున్న పిలుపుకే చిరుత వేగంతో తల్లి ముందుకు వచ్చాడు.
లైట్ వేయడంతో ఆ కాంతికి అతని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. యమున ఆశ్చర్యపోయింది. ఎంత బొద్దుగా ఎంత ముద్దుగా ఉండేవాడు తన కొడుకు ఇలా అస్థిపంజరంలా అవ్వడంతో గుండె తరుక్కుపోయింది. కానీ ఆదిత్య కళ్ళలో ఏదో శక్తి, కసి, కోపం అన్నీ కలగలిపిన అగ్నిగోళంగా కనబడుతుంటే అతని నుదుటిన ముద్దు పెట్టుకొని నువ్వేనా ఆదిత్యవి, నువ్వేనా అని అబద్ధం అవుతున్నట్టు గుండెతో భారంగా అడిగింది. నేనేనమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా ఏడవకు, నాకు నచ్చదు. ఇప్పుడు ఏమైందని? చనిపోలేదుగా, బ్రతికే ఉన్నాంగా కాన్ఫిడెంట్గా చెప్తున్న ఆదిత్యాన్ని చూస్తూ అంతకు ముందులా తన కొడుకు లేడని వెంటనే గ్రహించింది. నిలువెల్లా పీక్కుపోయిన కొడుకు కళ్ళలో చింత నిప్పుల్లాంటి ఎరుపుతో కూడిన వెలుగు, అది ఏదో సాధించాలనే తపన, ఉత్సాహం. కానీ నిండు చంద్రులా ఉండే కొడుకు చిక్కిపోవడం చూసి దీనంతటికి కారణం తనే అని మనసు పదే పదే గుర్తు చేస్తుంటే గుండె తరుక్కుపోయిన యమున ఆదిత్యని గుండె కంచుకొని తనివి తీరా ఆప్యాయంగా తడుముతూ ముఖం నిండా ముద్దులు పెట్టి కన్నీటి పరవంతం అయ్యింది. అప్పటికే నిల్చోవడానికి కూడా బలం లేక వణుకుతున్న తల్లి భుజం పట్టి కింద కూర్చోబెట్టి మేడ్ తెచ్చిన మంచినీళ్ళు తాగించి ఆమె కళ్ళు తుడుస్తూ, ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? ఇప్పుడు నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళ చేత అంతకు మించి కన్నీళ్లు పెట్టించి నరకం చూపిస్తా. అస్సలు మనతో ఎందుకు పెట్టుకున్నాంరా అని ప్రతి నిమిషం ఏడ్చేలా చేస్తాను. నా పేరు వింటేనే అడలి చచ్చేలా చేస్తాను. నన్ను చూసి నువ్వు బాధపడకు. ఇంకొద్ది రోజుల్లో నీ కొడుకు పేరు ఈ సిటీలో మారుమోగుతుంది. నేను సాధించే గెలుపుని చూసి లోకం నివ్వెరపోతుంది. చూడని మెరిసే కళ్ళతో నిబ్బరంగా చెప్తున్న ఆదిత్యాని ఆశ్చర్యంగా చూస్తూ, ఇంత కోపం, మొండితనం ఉన్నాయా నీలో? ఏదో పంతం, పట్టుదల కనబడుతున్నాయి. కానీ ఎందుకో నాకు ఇది చెడు పరిణామంగా అనిపిస్తుంది. వద్దు ఆది, మనకి పగలు ప్రతీకారాలు వద్దు. అశోక్ మామ వస్తున్నాడు, మనల్ని ఇక్కడి నుంచి తప్పిస్తున్నాడు. ఈ ఊరికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఇక వీళ్ళకి మనకి రుణం తీరిపోయింది. లేదమ్మా, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. ఆమె షాక్తో, ఇక్కడ ఉండటం ఏంట్రా? ఉండి ఇంకా నరకం చూడడానికా? కాదమ్మా, నరకం వీళ్ళకి రుచి చూపించడానికి. మరో నెలలో ఒక పెద్ద డీల్ జరుగుతుంది. అక్కడ స్మగుల్ చేసే వెపన్స్ ఫారిన్కి వెళ్తున్నాయి. అది సక్సెస్ అయితే చాలా అమౌంట్ వస్తుంది. నేను వెళ్ళాలి. యమున తనేం వింటుందో అర్థం కాక చూసింది. నిజమమ్మా, మీ ఆయన చేసే డీలింగ్స్ ఇప్పుడు నేను హ్యాండిల్ చేస్తాను. అతని తర్వాత నేనే ఈ చీకటి వ్యాపారానికి సూర్యుడిని. ఇది ఆయన చెప్పిన మాటే కదా. అందుకే నాకు నీకు ఇచ్చిన బహుమతికి తిరిగి రిటర్న్ గిఫ్ట్గా వాడికి చావు రాస్తున్నాను అన్న ఆదిత్య చంప పగలగొట్టి బుగ్గ పట్టుకుని, ఏంట్రా, ఏమైందిరా నీకు? ఇలా ఎందుకు మాట్లాడినా ప్రాణం తీస్తున్నావు? మీ నాన్నని నువ్వు చంపడం ఏంట్రా? నువ్వు ఏడ్చికి పెట్టిన నీ మొగుడి చావు నా చేతుల్లోనే అమ్మా అంటున్న ఆదిత్య చెయ్యి తన తల మీద పెట్టి, మీ నాన్నకి నీ మూలంగా ఏదైనా హాని జరిగితే నేను చచ్చినంత ఒట్టు ఆదిత్య. ఈ అమ్మ నీకు అవసరం లేదు. నీ పగే నీకు ముఖ్యం అనుకుంటే ముందు నన్ను చంపి తర్వాత ఆయన్ని చంపేయి. ఆదిత్య విసురుగా చెయ్యి లాక్కొని గోడకేసి బలంగా కొడుతుంటే ఆదిత్య చెయ్యి నొప్పి పుడుతుంది. వద్దు, అలా చెయ్యకు. గుండెల్లో ఉన్న నొప్పి కంటే ఇదేం ఎక్కువ కాదమ్మా. ఇన్ని రోజులుగా నేను నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నాం, ఇది నీకు కనబడలేదా? నీ మొగుడిని చంపుతాను అన్న మాటకే ఒట్టుతో నన్ను కట్టి పడేశావు. అంటే నాకంటే, నా బాధ కంటే నీ భర్తే నీకు ఎక్కువ. ఎంతలా అంటే నేను వాడికి పుట్టలేదు అని నీ మొహం మీద చెప్పినా కూడా ఇంకా నువ్వు అతన్ని వెనకేసుకుని వచ్చేలా. వెళ్ళిపో అమ్మా, నీకు కొడుకు లేడని వెళ్ళిపో. ఆదిత్య, యమున గుమ్మం నుంచి వినపడిన గొంతుకి తిరిగి చూశారు. అశోక్ ఉన్నాడు. యమున, రండమ్మా, మళ్ళీ ఆ రాక్షసులు వచ్చేస్తారు అని తొందర పెడతాడు అశోక్. ఆదిత్య చేయి పట్టుకుని ఈడ్చినట్టే లాక్కెళ్ళింది. వెనక నుండి ఉన్న మెట్లు దిగి బ్యాక్ సైడ్ గేట్ నుంచి బయటపడ్డారు ముగ్గురు. ఆదిత్య ముఖం చిదిమితే రక్తం కక్కేలా ఉంది. అతనికి అక్కడ నుంచి రావడం ఇష్టం లేదు. పారిపోయారన్న పదాన్ని కూడా సహించలేని స్థితిలో ఉన్నాడు. దూరంగా ఆపిన క్యాబ్లో ఇద్దరిని ఎక్కించి తను ఎక్కి డ్రైవర్ని పోనివ్వమన్నాడు అశోక్. సిటీకి చాలా దూరం వచ్చేశారు. దాదాపు అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఊరికి వచ్చాక క్యాబ్ పేరు చెల్లించి ఊరి చివర ఉన్న ఒక ఇంటికి తీసుకొచ్చాడు. ఒక ముసలావిడ వచ్చింది లోపల నుంచి. యమున, మా అమ్మ, నీకు అమ్మ ఇప్పటి నుంచి నా ఇంట్లో దాచానని ఎవ్వరూ అనుకోరు. అజయ్ అసలు ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తే అప్పుడు నీ గురించి అడిగితే ఆయనలో మార్పు వస్తే నేనే ఇక్కడికి తీసుకొస్తాను అంటుంటే, వద్దన్నయ్య, ఇకపై ఎవ్వరికి నేను ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు. దయచేసి నన్ను, నా బిడ్డను ప్రశాంతంగా ఉండనివ్వండి అంది కన్నీళ్లతో. సరే కానీ అమ్మ, నోరు కాస్త పెద్దది కానీ మంచిది అంటుంటే, పర్వాలేదు, నేను చూసుకుంటాను అన్నయ్య అంది.
ఆదిత్య దూరంగా అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఆ డీల్ ఎలాగైనా తను గెలవాలి, కానీ అది అంత ఈజీ కాదని తెలిసి ఎలా వెళ్ళాలో ప్లాన్స్ వేస్తున్నాడు. ఆదిత్యకి ఏమైంది యమున? ఇదివరకు తనలో ఉన్న పసితనం మచ్చకైనా కనబడడం లేదు అని అడిగాడు అశోక్ ఆదిత్యాన్ని చూస్తూ. కాలం ఇచ్చే కష్టాలకు గాయాలకు పువ్వు లాంటి మనసు కూడా ముళ్ళులా మారుతుందన్నయ్య. ఈ కొన్ని నెలలు గడిపిన జీవితం ఆదిత్యలో చాలా మార్పులు తెచ్చింది. ఎంతలా అంటే తండ్రిని చంపాలి అనుకునే అంతలా. అనగానే అశోక్ కళ్ళు పెద్దవి అయ్యాయి. కానీ అజయ్ చేసింది కూడా మామూలు పొరపాటు కాదమ్మా. నీ మటుకు నువ్వు హాయిగా బ్రతుకుతుంటే తుఫాన్లా నీ జీవితంలోకి వచ్చి అల్లకల్లోలం సృష్టించాడు. ఎంత అందంగా గడపాల్సిన ఆదిత్య బాల్యాన్ని బానిసగా మార్చి అతని మనసుని విరిచేశాడు. ఆదిత్య ఇది వరకులా ఉంటాడన్న నమ్మకం మాత్రం లేదు నాకు. ఇక అంతా భగవంతుడి దయని నిట్టూర్పు విడిచి అమ్మ వీళ్ళకి ఏం కావాలో చూడు అన్నాడు. అప్పటికే జరిగింది మొత్తం విన్న ఆ బామ్మ యమునాని విసుగ్గా చూసి లోపలికి వెళ్ళింది. ఈ తెల్ల ఉన్న ఆ చూపు అర్థం తెలిసిన యమునాకి అక్కడ ఎక్కువ రోజులు ఉండలేనని అర్థమై భారమైన హృదయంతో ఆదిత్య దగ్గరకు వెళ్తుంటే లోపలికి వెళ్ళమ్మా అని తనని పంపించి ఆదిత్య దగ్గరకు వెళ్ళాడు. ఆదిత్య ఏం చేస్తున్నావు? ఒక డీల్ జరుగుతుంది మామ. మీ అజయ్ తరపున ఆ ప్లేస్లో ఆ టైంకి నేను అక్కడ ఉండాలి. అందుకు నువ్వే హెల్ప్ చేయాలి. ఆదిత్య మాటకి దిమ్మ తిరిగిన అశోక్ అదిరిపడ్డాడు. ఏంటి ఆదిత్య నువ్వు చెప్తుంది? నువ్వు డీల్ కోసం వెళ్ళడం ఏంటి? అసలు నీకు ఎలా ఈ విషయాలు తెలుసు? నన్ను బంధించిన పక్క రూమ్లో మాట్లాడుతుంటే విన్నాను. ఒకసారి వాళ్ళతో నాకు పరిచయం అయ్యేలా చేయి మామ. ఇంకెప్పుడు నేను నిన్ను ఏ హెల్ప్ అడగను. ఆదిత్య నీకు మతిపోయిందా? నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? అసలు ఇలాంటి పని నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు? నువ్వు స్కూల్కి వెళ్ళినానా? నేను జాయిన్ చేస్తాను భయంగానే అడిగాడు అశోక్. ఎప్పుడూ లేనంత గంభీరంగా ఉన్న ఆదిత్యాన్ని అతనిలో అదిమి పెట్టిన ఆవేశాన్ని ముఖంలో గమనించాడు. నువ్వు హెల్ప్ చేస్తే చేయి మామా, లేదంటే నేనేం చేయాలో అదే చేస్తాను. కానీ ఇకపై ఆదిత్య ఒక మాఫియా డాన్గా, ఒక గ్యాంగ్ స్టార్గా ఎదుగుతాడే తప్ప నార్మల్ అబ్బాయిగా అయితే కాదు, గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలో తెలియక వెనకే నిట్టూరుస్తూ వెళ్ళాడు. ఆ రోజు అక్కడే ఉండి తల్లికి యమున గురించి చెప్పి ఏమనవద్దని మరీ హెచ్చరించాడు. ఎవరో ముక్కు మొహం తెలియని యమున కోసం తనతో అలా మాట్లాడిన కొడుకుని కోపంగా చూసింది ఆమె. యమున చేతికి కొంత డబ్బు ఇచ్చి నీ అన్నయ్యగా అవసరం కోసం ఇది ఉంచు యమున అనడంతో ఇంకేం మాట్లాడలేదు ఆమె కూడా. వీలు చూసుకుని మళ్ళీ వస్తానని, అక్కడ లేకపోతే వాళ్లకు అనుమానం వస్తుందని తిరిగి వచ్చేశాడు. ముసలావిడ ఒక్కటే అయ్యి ఇల్లంతా చిందరవందరగా దుమ్ముగా ఉండడంతో అంతా నీరసంలో కూడా ఓపిక తెచ్చుకుని ఇల్లంతా శుభ్రం చేసింది. తల్లికి సాయం చేశాడు ఆదిత్య. మాసిన బట్టలతో ఉన్న వాళ్ళ అవతారాలు చూస్తూనే మొహం చిట్లించుకుంది బామ్మ. అశోక్ ఇచ్చిన డబ్బుతో ముందు ఆదిత్యకి మంచి బట్టలు కొనాలనుకుంది. ఏ ఊరు అమ్మాయి మీది అని అడిగింది ఇల్లు ఊడుస్తున్న యమునాని చూసి. ఈ ఊరేనండి చెప్పింది నెమ్మదిగా. మరైతే ఈ పిల్లాడు? నా కొడుకు అండి. వాళ్ళ నాన్న లేడు అండి, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నువ్వే వదిలేసి వచ్చేసావా? సూటిగా పదునుగా వచ్చిన మాట ముళ్ళులా దిగిన యమున మాట్లాడలేదు. ఆ బామ్మ మాటకి ఆదిత్య పిడికిలు బిగిస్తే అతన్ని ఆపుతూ, లేదండి ఆయన ఎక్కడో పని ఉందని ఏదో చెప్పబోతే, చాలే ఆపవమ్మా, నా కొడుకు చెప్తుంటే విన్నాలే. నా కోడలు డెలివరీ అయినప్పుడు కూడా వాడు నీ దగ్గరే ఉన్నాడంటగా. నువ్వు నీ మొగుడిని వదిలేసి పెళ్లికి ముందే నెల తప్పావంట కదా. నీ వల్ల అతని ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయంటగా. మా వియ్యపురాలు నాకు అంతా చెప్పిందిలే. నువ్వు ఎందుకు బుకాయిస్తావు? ఏమీ తెలియని నంగనాచిలా డబ్బు ఉన్న మగవాళ్ళని వెతికి మరీ పట్టేస్తారు. అందం చూపించి లోపరుచుకుని ఆస్తికి వారసులైపోతారు. వాళ్ళకి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నా నీలాంటి వాళ్ళకి అనవసరం. అవతల మరో ఆడపిల్ల జీవితం ఏమవుతుంది అన్న ఆలోచన ఉండదు. ఛీ, ఇలాంటి బతుకు ఒక బతికేనా అని చీదరించుకుంది. ఏడవటానికి కూడా కన్నీళ్లు ఎప్పుడూ ఇంకిపోవడంతో ఆ మాటలు పెద్దగా బాధించలేదు. ఇలాంటి మాటలు నిందలు భరించడానికి సిద్ధమయ్యే గుండెను బండగా మార్చుకొని వచ్చింది. కానీ ఆదిత్య అక్కడ ఉండలేదు. ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకు అంటారో అనుభవపూర్వకంగా రెండో సంఘటన ద్వారా అతనికి అర్థమైంది. అసలు ఏమైంది అని సాటి ఆడదానిగా కాదు, ఒక తల్లి స్థానంలో ఉండి కూడా సానుభూతికైనా అడగని బామ్మ మాటలు అంటుంటే ఆదిత్య రక్తం కోపంతో బాధతో మరిగిపోయింది. మరుసటి రోజు బామ్మ లేచేసరికి ఆ ఇంట్లో యమున ఆదిత్య ఇద్దరూ లేరు. అంతే లబో దిబోమంటూ ఊరంతా రచ్చ చేసింది. యమున దొంగతనం చేసి ఏదో తీసుకెళ్ళిపోయిందని. ఆవిడ ఇంట్లో అంత ఖరీదైన సామాను ఏమీ లేవని తెలిసిన జనం కూడా నమ్మారు.
ఆదిత్య, ఎక్కడికి నాన్న? నాకు ఇంకా ఓపిక లేదురా, నేను పరిగెత్తలేను. చేయి పట్టుకుని నడిపించుకు వెళ్తున్న తల్లి మాటలకి ఒక పక్క మనసు ముక్కలవుతున్నా, ఇలా ఒకరి పంచన బ్రతకడం, వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు ఏడుస్తావు? అడుక్కునైనా బతుకుదాం, కానీ ఇలా ప్రతి ఒక్కరూ అనే మాటలు ఎందుకు భరించాలి? అయినా నేనుండగా నీకు ఇంకా దిగులు ఏంటమ్మా అని తీసుకువెళ్ళి ఆగి ఉన్న బస్ ఎక్కేశాడు. ఎక్కడికి రా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటుంటే, ఎక్కడికో నేను చెప్తానులేమా, ముందు అయితే కూర్చుందాం పద అని లోపలికి తీసుకెళ్లి ముంబైకి టికెట్ తీసుకున్నాడు ఆదిత్య. వాళ్ళ అవతారాలు చూస్తూ బస్సులో కూడా చీదరించుకుంటుంటే పంటి బిగువున అవమానాన్ని భరిస్తున్నారు తల్లి కొడుకు. ఇద్దరు ముంబై చేరుకున్నారు. అక్కడ తమలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండే ఏరియాలో ఒక చిన్న రేకుల షెడ్డు అద్దెకు తీసుకున్నారు. అశోక్కు ఇచ్చిన డబ్బుతోనే ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చాడు ఆదిత్య. నాన్న, ఎలా బతుకుతాంరా మనం అంటుంటే, ఏంటమ్మా అలా అంటావు? ఆకలికి చచ్చిపోయే వాళ్ళు కూడా అడుక్కు తిని బతుకుతున్నారు. నా ఒంట్లో ఇంకా శక్తి మిగిలే ఉందమ్మా. ఎలాగైనా నీకు పట్టడు అన్నం పెట్టకుండా పోతానా? నా మీద నమ్మకం ఉంచు, ఎలాగోలా కష్టపడి సాధిస్తాను అంటుంటే, ఆ రోజు ఇంట్లో చెప్పిన మాటలు గుర్తొచ్చి, నువ్వు ఎలాంటి తప్పుడు దారిలోకి వెళ్ళకూడదు ఆదిత్య అనడంతో మాట్లాడలేదు. వంట చేయమ్మా, ఆకలిగా ఉంది అన్నాడు. అంతే, కొడుకు ఆకలి అనేసరికి మరో మాట మర్చిపోయి స్టవ్ వెలిగించి వంట ప్రారంభించింది. నెల రోజుల తర్వాత చేతిలో డబ్బు అయిపోవడొచ్చింది. ఉన్న వాటిలోనే పొదుపుగా వాడుతుంది. ఒకరోజు కూరగాయలకు వెళ్ళి ఇంటికి వచ్చిన యమునకి, అమ్మ నేను పని మీద బయటకు వెళ్తున్నాను, ఇక్కడ ఎలాంటి పని దొరకలేదు, ఏదో ఒక పని పట్టుకుని వెంటనే డబ్బులతో నీ దగ్గరికి వస్తాను అని ఆదిత్య రాసిన చీటీ కనబడి అస్సలు ఎక్కడికి వెళ్ళాడో తెలియక తల్లడిల్లిపోయింది. అలా వెళ్ళిన ఆదిత్య 10 రోజుల తర్వాత వచ్చాడు. మంచి ఖరీదైన బట్టలతో, ఒక చేతిలో బ్యాగ్తో, మరో చేతికి గాయమైన కట్టుతో. చూసిన యమున పరుగున ఆదిత్య దగ్గరకు వెళ్ళి, ఏమైంది కన్నా అని అడిగింది. ఏం కాలేదమ్మా, లోపలికి పద చెప్తాను. లోపలికి వచ్చాక తలుపులు వేసి ఆ బ్యాగ్ తెరిచి చూడమ్మా అని చెప్పాడు. అసలు ఏమైందిరా నీ చేతికి, అది చెప్పు ముందు అంటుంటే, ఏం కాలేదమ్మా, చిన్న గాయమేలే, నువ్వు చూడు అనగానే ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన యమున కళ్ళు తిరిగిపోయాయి. పచ్చని నోట్ల కట్టలతో నిండిన బ్యాగ్ని ఆదిత్యాన్ని మార్చి మార్చి భయంగా చూసింది. మొదటిసారి కొడుకు కళ్ళలో గర్వంతో కూడిన మెరుపు కనబడింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇవి నేను నా తెలివి ఉపయోగించి తెగింపుతో సంపాదించిన డబ్బు. నువ్వు భయపడకు, నేను ఎవరిని మర్డర్ చేయలేదు, ఈవెన్ దోచుకోలేదు కూడా నిర్భయంగా చెప్పిన కొడుకుని అయోమయంగా చూస్తూ, కానీ 10 రోజులకు ఇంత డబ్బు ఏం చేస్తే వచ్చింది అని అడిగింది. స్మగ్లింగ్ చేశానమ్మా, ఇది ఒక సీక్రెట్ బిజినెస్, నీ భర్త గారు చేసే బిజినెస్. ఒక రకంగా ఆయన చేసేదే. ఆ డీల్ నేను సెటిల్ చేసి వెపన్స్ను ఎలా దేశం దాటించాలో చెప్పాను. వింటున్న యమున అయితే స్థానువులా చూస్తుంది. కానీ ఇలాంటివన్నీ నీకు ఎలా తెలుసురా? ఇవన్నీ చాలా ప్రమాదం, పోలీసులకు తెలిస్తే నీ లైఫ్ రిస్క్లో పడుతుంది, అర్థం చేసుకో. ఈ డబ్బు మనకు వద్దురా, ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసేయి, కూలి పనికి వెళ్ళి సంపాదించుకుందాం. ఇక చాలమ్మా, ఇంకా అక్కడే ఉన్నావా? కూలి పని అంటూ బ్రతకడం చేతకాని వాడే ఒకడి కింద బ్రతకాలని చూస్తాడు. నేను ఆ టైప్ కాదు, అన్నిటికీ తెగించి ఈ బిజినెస్లోకి దిగాను అంటుండగా ఎక్కడో పోలీస్ హారన్ ఆదిత్య షార్ప్ చెవులు పసిగట్టాయి. మా పోలీసులు వస్తున్నారు. ఆమె గుండె చిక్కబట్టుకొని, ఏంటి ఆదిత్య, పోలీసులు వస్తున్నట్టున్నారు? ఆదిత్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన పాకెట్లో మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి వాళ్ళు చెప్పింది విని దవడ ఎముకలు బిగించాడు. ఓకే అని కట్ చేసి బ్యాగ్ తీసుకొని, అమ్మ డబ్బు గురించి ఎవరికి చెప్పకు, అలాగే నేను వచ్చింది కూడా పోలీసులు వచ్చి అడిగితే నీకేం తెలియదని చెప్పు, అలాగే నువ్వు ఎక్కడ ఉన్నా నేను రక్షించుకుంటాను. అసలు ఏమైందిరా, ఏడుస్తుంది? నీకే తెలుస్తుంది మా, భయపడకు, ఏమీ కాదు, నేను దొరికే వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నేను తొందరలోనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను, నీకు డబ్బు అరేంజ్ అయ్యేలా చేస్తాను అని చెప్పి, జాగ్రత్త అమ్మా, ఒకవేళ నా కారణంగా నువ్వు బాధపడినా అది ఎక్కువ కాలం మాత్రం ఉండదు. ఎవరైనా ఈసారి నీ కొడుకు పేరు పలకాలన్నా ఉచ్చపోసుకునేలా చేస్తాను. మరోసారి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు కళ్ళ ముందు నుంచి క్షణంలో మాయమైపోవడంతో బెదురుగా బయటకు వచ్చింది. అప్పటికే చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు. యమునాని చూసిన ఎస్ఐ నేరుగా వచ్చి ఆమె జుట్టు పట్టుకుని, ఎక్కడ నీ కొడుకు అని ఈడ్చుకొట్టాడు. నా కొడుకు ఏం చేశాడండి?
ఏం చేశాడా? బంగారం స్మగ్లింగ్ చేశాడు. అక్రమ వ్యాపారానికి తను సాయం చేస్తున్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత కేడి నీ కొడుకు ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అంతలో దాచిపెట్టావా అంటూ పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ని ఇల్లంతా వెతకమని చెప్పాడు. ఒక నలుగురు లోపలికి దూరారు. ఎస్ఐ గారు, మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నా కొడుకు చిన్నవాడు, వాడు ఇలాంటి పనులు చేయడండి. మేము పట్టకూటి కోసం వచ్చాం. నా బిడ్డకు ఏమీ తెలియదు, వదిలేయండి. ఏమీ తెలియదా? అక్కడ అజయ్ని చంపేసి ఏమీ తెలియదు అంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా అంటున్న ఎస్ఐ మాటకి తను ఏం విన్నది అర్థం కాని యమున ఏంటి ఏమంటున్నారు అని అడిగింది. ఏమంటున్నామా? అజయ్ని వాళ్ళ ఇంట్లో చంపేసి అక్కడ నుంచి డబ్బు బంగారాన్ని అక్రమంగా తీసుకుని ఎక్కడికో రవాణా చేస్తున్నా నీ కొడుకు. ఇవన్నీ నీకు తెలియదా? నీకు చెప్పకుండానే అంతవరకు వెళ్ళాడా అని జీప్లో పడేశాడు. నిజంగా నాకేం తెలియదండి అంటుంటే నిజాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక తెలుస్తాయిలే అంటూ ఏంటి ఏమైనా దొరికిందా అన్నాడు. లేదు సార్, ఎక్కడ ఏమీ దొరకలేదు అన్నారు కానిస్టేబుల్స్. తెచ్చుకున్నా మనకి కనపడేలా పెడతారా, పదండి అంటూ అక్కడ యమున ఆదిత్య గురించి చుట్టూ ఉన్న వాళ్ళని బెదిరించి వాడు ఎక్కడైనా కనపడితే వెంటనే పోలీసులకు చెప్పండి అని చెప్పాడు. లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా ఉంచిన సెల్లులో ఉంది యమున. అసలు ఏం జరుగుతుంది? అజయ్ చనిపోవడం ఏంటి? దానికి ఆదిత్యకి ఏంటి సంబంధం? మేము దొంగతనం చేయడం ఏంటి? ఎవరైనా చేసి అది తన మీద కొడుకు మీదకి తోయాలని చూస్తున్నారా? ఆదిత్య దొరకలేదన్న సంతోషం ఎక్కడో ఏ మూల ఉన్న తనని ఈ చెర నుంచి ఎవరు విడిపిస్తారు అని బద్దలవుతున్న ఆలోచనలతో ఉన్న భయాన్ని రెట్టింపు చేయడానికి వచ్చారు వసుంధర, మాధురి. వాళ్ళని చూస్తూనే జరిగింది ఏంటో అర్థమయ్యింది యమునాకి. అనుమానం లేదు, ఇదంతా చేసింది వీళ్ళే. నా మీద నా కొడుకు మీద అత్యాచారం మోపి మమ్మల్ని ఇలా నవ్వుల పాలు చేస్తున్నారు. నమస్తే మేడం. వాళ్ళను చూస్తూనే సలాం కొట్టి లేచి నిలబడ్డాడు ఎస్ఐ. యమునాని చూసిన వసుంధర సెల్ తెరవమని చెప్పి లాఠీ తీసుకుని వెళ్ళి యమునాని కొడుతున్నా ఒక్కరు వచ్చి ఆపలేదు. నా ఇంట్లోకి వచ్చి నా భర్తను చంపి నా ఇంట్లో డబ్బు బంగారం దొంగతనం చేసిన నీలాంటి దాన్ని బతకనివ్వకూడదు అని కనీసం ఆడదే అన్న జాలి కూడా లేకుండా గొడ్డును బాదినట్టు బాదుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా వినోదం చూస్తున్నారు. వసుంధర, అజయ్ని నేను చంపడం ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదు. అబద్ధం. నీ కొడుకు మా సీక్రెట్స్ అన్నీ విని నా భర్త స్థానంలో రావడానికి ఈ బిజినెస్లోకి దిగి అడ్డు వస్తాడని తండ్రిని కూడా చూడకుండా చంపేశాడు. అబద్ధం. అదే నిజం అంటూ ఎస్ఐ గారు దీన్ని మా ఇంటికి తీసుకువెళ్ళి నిజం కక్కిస్తాను. దీని నోటితో ఇదే ఈ హత్య చేసింది దాని కొడుకని చెప్పేలా చేస్తాను. మాతో పంపించండి. అక్కడ ఉన్న వాళ్ళంతా తన వాళ్ళు అవ్వడంతో వాళ్ళందరినీ డబ్బుతో మేనేజ్ చేసి యమునాని ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ అదే చీకటి గదిలో పడేసి చిత్రహింసలు పెట్టారు.